మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు అశేష జనవాహినితో ఏలూరులో వెన్నుపోటు దినం అనే కార్యక్రమాన్ని మేము జయప్రదంగా నిర్వహిస్తూ కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడానికి మా పార్లమెంట్ అబ్జర్వర్ ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ తో కలిసి రావడం జరిగింది. ఈ
రోజున గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క సంక్షేమ పథకం, అది పెన్షన్ అవనవ్వండి, అమ్మఒడి అవనవ్వండి, ఆరోగ్యశ్రీ అవనవ్వండి, రైతు భరోసా అవనవ్వండి, అన్ని కూడా 5 సంవత్సరాల్లో దిగ్విజయంగా చెప్పని కూడా ఇచ్చిన ఘనత మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిది. ఈ కూటమి ప్రభుత్వం జూన్ 4వ తారీఖు 2024లో గద్దెక్కింది. ఆ రోజు నుంచి ఈ సంవత్సర కాలంలో సూపర్ 6 హామీలు ఇస్తామని చెప్పి ప్రజలను నమ్మబలికి అధికారంలోకి వచ్చి ఒక్క హామీ కూడా అమలు పరచలేదు. మహిళలకు ఉచిత బస్సు అన్నారు, తెలంగాణలో కర్ణాటకలో చెప్పిన వెంటనే అమలు పరిచారు, కానీ మన ఆంధ్రప్రదేశ్ లో ఈ సంవత్సర కాలంలో ఎప్పుడూ లేదు. అలాగే రైతు భరోసా 20,000 ఇస్తా అన్నారు. రైతు వర్షాలు పడి ధాన్యం తడిసిపోయి నానా ఇబ్బందులు పడుతుంటే రైతు భరోసా లేదు, ధాన్యం కొనేవాడు లేడు. అలాగే ఉచిత విద్య పిల్లలకి మీకెందుకు, ఇంట్లో ఒకరు కాదు నలుగురున్నా ప్రతి ఒక్కరికి నేను 10,000 ఇస్తాను, 15,000 ఇస్తాను, ఉచిత విద్య చెప్పిస్తానన్నారు. కనీసం ఇవాళ దాకా 2024-25లో ఒక్క రూపాయి కూడా ఎవరికి విద్య నిమిత్తం అమ్మఒడి పడలేదు. ఇప్పుడు కొత్తగా ఈ సంవత్సరం ఇస్తామంటున్నారు. 2024-25 కూడా అమలు చేయాలి. ఇచ్చిన సూపర్ 6 హామీలన్నీ అమలు చేయాలి. ఈ దొంగ పాలనని ఆపి ప్రభుత్వం ఈ 4 సంవత్సరాల్లో సుపరిపాలన ఇవ్వాలని మా వైఎస్ఆర్ పార్టీ తరఫున పోరాడుతూ ప్రజల పక్షం నిలబడటం కోసం ఈ వెన్నుపోటు దినం జయప్రదం చేయడానికి వచ్చిన కార్యకర్తలందరికీ కూడా జై జగన్. మరి ఈరోజు గవర్నమెంట్ ఏర్పడే సంవత్సరం అయింది, కానీ అనేకమైనటువంటి దొంగ హామీలు ఇచ్చారు. సూపర్ 6 అని చెప్పానని అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు. కానీ మరి ఈ రోజున ఇచ్చినటువంటి హామీల్లో ఏ ఒక్క హామీ కూడా నిలబెట్టుకోకుండా ప్రభుత్వం మేము ఇచ్చేసాం అని చెప్పానని ఎంతో ఇదిగా చెబుతుంది. ప్రజల్ని మోసం చేసినందుకు గాను ఎన్నుబోటు జనంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఏలూరు కోఆర్డినేటర్ గారు మరి జయప్రకాష్ గారు ఆధ్వర్యంలో, మరి అలాగే మన ఒగ్గా రవీందర్ గారు ఎమ్మెల్సీ గారు వారి ఆధ్వర్యంలో ఏలూరు అసోసియేషన్ ప్రజలు మొత్తం అందరూ కూడాను చక్కగా మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు గాను మన జేపీ గారి తరఫున, పార్టీ తరఫున, వైఎస్ఆర్ పార్టీ తరఫున, జగన్మోహన్ రెడ్డి గారి తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియపరుచుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఏలూరు నియోజకవర్గం మా నియోజకవర్గ కోఆర్డినేటర్ గారు జేపీ గారి ఆధ్వర్యంలో ఇవాళ వెన్నుపోటు ధనాన్ని పూర్తి స్థాయిలో ఏలూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. దీంట్లో ముఖ్య ఉద్దేశము జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో చెప్పినట్టు చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎలక్షన్ ముందు ఏదైతే ఇచ్చారో సూపర్ 6 కానీ ఏ హామీలు ఆ హామీలన్నీ అమలు చేయమని మేము కోరుతున్నాం. ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం పాటు అయింది, 1,50,000 కోట్లు అప్పు చేశారు. మరి ఆ డబ్బులు ఒక్క రూపాయి కూడా ప్రజల సంక్షేమ పథకాలకు ఒక్కటి ఇవ్వలేదు. వెంటనే ఆయన 2004 ఇవ్వాల్సిన బకాయిలతో పాటు 2025 కూడా బకాయిలు కూడా ఇవ్వాలని, అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ, నిరుద్యోగ వృత్తి కానీ, రైతులకు ఇస్తాన్న రుణమాఫీ కానీ అన్ని మొత్తాన్ని ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి అనేక పథకాలు, అనేక సంక్షేమ పథకాలు ఇస్తూ వచ్చారు. మరి దానిని మించి పథకాలు ఇస్తాను అని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వం ఎలక్షన్ లో హామీ ఇచ్చి ప్రజలకి లేనిపోని అనేక హామీలు ఇవ్వడం బట్టి ఆ హామీలు నమ్మి ప్రజలు ఓట్లేసి ప్రభుత్వాన్ని ఇచ్చారు. మరి ప్రభుత్వం ఇచ్చిన సంవత్సరం గడిచింది, మరి ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు ఏమీ నిర్వర్తించకపోవడం అనేది వెన్నుపోటు, ప్రజలకు వెన్నుపోటు. ఇది చాలా మంది చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రజల మీద చెప్తున్నారు, ప్రజల మీద కాదు, ఈ ప్రభుత్వం ప్రజలకు చేసిన వెన్నుపోటు ఏంటంటే చెప్పిన హామీలు చేయకపోవడం. ఈ యొక్క హామీలు ఎప్పుడైనా చేయాలి, ఇవన్నీ మేము చేయడం కోసం, కళ్ళు తెరిపించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఈ పిలుపుతోటి ఈ నిరసన దినాన్ని ఇక్కడ చేయడం జరుగుతుంది. మరి ఏలూరు పట్టణంలో మన జయప్రకాష్ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఈ రోజు ఇది నిరసన ప్రదర్శన జరిగింది. ఈ నిరసన ప్రదర్శనలో ప్రజలందరూ హర్షాతిరేకిస్తున్నారు.